అవునండి. మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి, 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 స్తుతులపైన శ్రేణుడైన దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు నాయన. వినటం వలన విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభా. ఈరోజు నాయన ప్రభా యూత్ సండే నాయన ప్రభా, యూత్ సండే జరుపుకున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించి ఆశీర్వదించి నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో మార్చు, మనసులో మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. యూత్ సండే రోజున కాకుండా ప్రభు ప్రతి ఒక్క రోజు నీ సన్నిధిలో నిలవబడటకు సహాయం చేయమని నా ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యవనస్తులు ఈ రోజుని ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? యవనస్తులు చాలా చెడిపోతున్నారు, చాలా పాడైపోతున్నారు. యవనస్తులకు మనం ఏం చెప్పాలన్నా కూడా భయంగా ఉంది. ఎందుకంటే ఏం చేసేసుకుంటారు, నా బిడ్డలు నాకు ఎక్కడ దూరం అయిపోతారు బాబు, ఏం చేసుకుంటారు అనే భయము ప్రతి ఒక్కరిలోనే ఉన్నది. కానీ వారిని ఎలా నడిపించాలి? వాక్యం చేత వారిని నడిపించాలి. యవనస్తులకు ఉపదేశం చేయవలసిన అవసరం ఎందుకున్నదో తెలుసా? వారు ఎందుకంటే దారి తప్పిపోచున్నారు కాబట్టి. యవనస్తులు ఎందరో కొన్ని ప్రత్యేకమైన ప్రధానులను గురించి నేను ఇవాళ చెప్పాలని అనుకుంటున్నాను. యవనస్తులు అంగీకరించవలసిన కొన్ని సాధారణమైన మార్గాలు ఉన్నాయి. కొన్ని సాధారణమైన యవనస్తులు అనుసరించవలసిన ప్రత్యేకమైన ప్రవర్తన నియమాలు కొన్నిటిని మనము చూపాలి మన బిడ్డలకి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ దేవుని యందు మనము ఎలా ఎదుగుతున్నారు, పుట్టిన కాడి నుంచి మనము బైబిల్ చదవమ్మా, ప్రార్థన చేయమని నేర్పిస్తుంటే వారు వాటి నుంచి తొలగిపోరు. యవనస్తులకి మనము చెప్పాలంటే కూడా, ఎందుకంటే వారు ఇప్పుడు మనకంటే తెలివైన వారు అయిపోయారు. ఎందుకంటే వారు మనం చెప్పింది వినరు, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. ఎందుకంటే మీ రోజులు వేరు, మా రోజులు వేరు అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది కాదు, మేము చెప్పిందే వినాలి. ఎందుకంటే ఇది కంప్యూటర్ కాలము అని అంటున్నారు. కాలం కంప్యూటర్ ఏమో కానీ మనుషులు ఎప్పుడు ఒకలాగానే ఉన్నారు కదా, అది తెలుసుకోవట్లేదు. మొదటగా యవనస్తులకు ప్రత్యేక ఉద్దేశం ఏమిటంటే అసలు దైవభక్తి అంటే ఏంటి? యవనస్తులు ఎక్కడ కనబడట్లేదు. యవనస్తులకి చాలా బాధలు ఉంటున్నాయి. ఎందుకని? నేను మనుషుల ఎడల వృత్తంతయు చూపకుండా మాట్లాడుతున్నాను. మనుషులు గొప్పవారైనను, సామాన్యులైనను, పేదవారైనను, చదువుకున్న వారైనను, చదువులేని వారైనను, పల్లె ప్రజలైనను, పట్టణ ప్రజలైనను, నాకు ఎలాంటి వారైనా సరే పట్టింపులు లేవు. కొంతమంది యవనస్తులు మాత్రమే ఆత్మచేత నడిపించబడటం, కొంతమంది యవనస్తులు మాత్రమే నిత్య జీవానికి నడిపించే ఇరుకైన మార్గంలో ఉండటం, కొంతమంది యవనస్తులే పైనున్న వాటిపైననే తమ ప్రేమను ఉంచడం, కొంతమంది అయితే యవనస్తులు సిలువను మోస్తూ క్రీస్తును అనుసరించడం గమనించినప్పుడు నేను నేను ఒక చోటకి మీటింగ్స్కి వెళ్ళానండి. మీటింగ్స్కి వెళ్తే అక్కడ ఒక చిన్న యవనస్తుడు చాలా బాగా చెప్పాడు వాక్యం. ఎంత బాగా చెప్పాడు! నిజంగా దేవుడు ఆ బిడ్డని ఎంతగా ఆశీర్వదించాడు అనుకుని చాలా వాక్యం అలాగే విన్నాను. ఎంతసేపు చెప్పాడు అబ్బాయి, ఇంచుమించు గంట పైనే చెప్పినట్టున్నాడు. కానీ అసలు ఎవ్వరు కూడా కదలకుండా యవనస్తుడు చెప్తుంటే చిన్న వయసులో దేవుడు ఈ అబ్బాయిని ఎంత దర్శించాడు, ఎంత ఆశీర్వదించాడు. కనీసం ఎవ్వరు కూడా వాక్యం చాలా లోతుగా చెప్పాడు, చాలా అనుభవం ఉన్నవాడుగా చెప్పాడు. అయిపోయిన తర్వాత మాట్లాడదాం అబ్బాయితో అనుకున్నాను, కానీ చాలామంది ఉండటం వల్ల మాట్లాడలేకపోయాను. యవనస్తులు ఏం చేస్తున్నారు? కొంతమంది యవనస్తులు సిలువను మోస్తున్నారు, క్రీస్తును అనుసరిస్తున్నారు. కొంతమంది అయితే అనుసరించట్లేదు. ఎందుకంటే ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు అంటే ఏంటో తెలిసిన వారు ఏం చేస్తున్నారంటే దేవునితో భయభక్తులు కలిగి ఉన్నారు. యవనస్తులు ఈ జనసంఖ్యలలో కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ యవనస్తులే ఉన్నారు. అయితే నిజమైన మీ ఆత్మ ఏ స్థితిలో ఉన్నదని సరే మనం ఒకసారి గమనించుకోవాలి. ఎక్కడ ఉన్నా సరే మనకి జవాబిస్తాడు దేవుడు, ఏ సమయంలో అయినా సరే. ఎందుకంటే యవనస్తులు కాడిమోయట ఎంతో మనోహరం అన్నాడు. యవన కాలమందు కాడిమోయట చాలా నమ్మకమైనది. సరే, ఎలాంటి స్థితిలో అయింది మనం దేవునికి ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మన ప్రతి విషయంలోని దేవుని యందు భయమును భక్తిని కలిగాను. మనం ఎప్పుడు కూడా రోజును క్రమం తప్పకుండా ఆరాధనకు వెళ్ళటం, ఆదివారం సంఘానికి వెళ్ళటం, లేకపోతే ఆరాధించడం, బైబిల్ చదవటం, బైబిల్ స్టడీ క్లాస్కి వెళ్ళటం, సండే స్కూల్కి వెళ్ళటం రావటం చాలామందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఇష్టం ఉన్నవారు ఏం చేస్తారంటే పెందలకడ లేచి బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధిలో ఉంటూ ఉంటారు.
కొంతమంది సంఘంలోని గుంపులు గుంపులుగా కూడా ఉంటూ ఉంటారు. ఎందుకంటే సంఘంలో కూర్చొని వీళ్ళ మీద వాళ్ళ మీద జోకులు వేసేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కానీ యవనస్తులు ఏం చేయాలి? అలా చేయకూడదు. వాక్యమును మాత్రమే అనుసరించాలి. వాక్యం చేత వారి నడతను, వారి బుద్ధిని సరి చేసుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నానో సరే మనం ఏం చేయాలి? భూమి మీద అనేకమైన కష్టాలు ఉంటాయి. తల్లిదండ్రులైనా సరే, ఎవరైనా సరే గౌరవిస్తూ ఉండాలి మనము. మనము ఎప్పుడును కూడా దేవునిని అనుసరించే నడుచుకోవాలి. ప్రతి విషయంలోనూ ఎప్పుడు కూడా దేవుడు ఏ సమయమునందైనా సరే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అనేకమైన స్థితుల నుంచి లేవనెత్తినవాడు. ఆయనకి తెలీదా మనకి ఏ స్థితిలో ఏది కావాలో అని? యవ్వనం అనేది నిండు జీవితానికి విత్తే కాలము వంటిది. రాబోయే జీవితాన్ని న రూపొందించే వంటిది. మనిషి యొక్క మనసు చరిత్రకు మలుపు వంటిది. చివరి చేత రెమ్మను బట్టి చి చిగురించే రెమ్మను బట్టి మనము పెరుగుతున్న మొక్కను, చెట్లను అంచనా వేయొచ్చు. పువ్వులను బట్టి ఫలాలను అంచనా వేయవచ్చు. వసంత కాలాన్ని బట్టి వచ్చే పంటను అంచనా వేయచ్చు. ఉదయాన్ని బట్టి మనం రాబోయే రోజును అంచనా వేయచ్చు. అలాగే యవనస్తుని స్వభావాన్ని బట్టి అతడు పెద్దయ్యాక ఎలా ఉంటారో మనం సాధారణంగా అంచనా వేయచ్చు. యవనస్తులారా మోసపోకుడి. మొదట్లో మీరు ఇష్టానుసారంగా జీవించి మీ కోరికలను ఆనందాలను అనుభవించి ఆపై చివరిలో సులభంగా దేవుణ్ణి సేవించవచ్చు అని అనుకోకండి. ఎందుకంటే మీరు యాసావులాగా జీవించి ఆపై యాకోబులాగా చనిపోవచ్చేమో అనుకోకండి. దేవునితోనూ మీ ఆత్మతోనూ ఆ విధంగా వ్యవహరించడం వ్యసన వ్యసన పడటం కూడా తప్పేది. ఎందుకంటే మీరు అపవాదిలోనికి అమూల్యమైన బలాన్నిచ్చి రారాజులకు మిగిలిన శక్తిని, బలహీనతను, జీవితాన్ని 10 మందికి అనుకోకుండా ఒక భయంకరమైన వ్యసనపరులుగా మారవచ్చు. కానీ ఆలస్యం చేయకండి. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందమనే ఆలోచనలో మీరున్నారు. మీరు చేస్తున్నారు. మీకు తెలియని మీరు దేవుని ప్రణాళిక భాగంలో మారు మనసును, విశ్వాసము అనే దేవుని వరాలను సుదీర్ఘకాలము వంటి నిరీక్షణ చేస్తే ఆయన వాటిని అనుగ్రహించాడు. నిజమైన మారు మనసుకు ఆలస్యం అనే పదము ఎన్నడూ కూడా వర్తించదు. జీవితం చివరి క్షణాల్లో పొందే మారు మనసు సత్యమే. అవకాశం చాలా తక్కువ. ఏంటి మనం మారు మనసు పొందటం అనేది అవకాశం రావటం చాలా తక్కువ. పశ్చాత్తాపడటం, దొంగతనమును గడియలలో దొంగ ఏం చేశాడు? యేసుక్రీస్తు వారి పక్క నుండి వారిని సిలువేసినప్పుడు ఏం చేశాడంటే యవనస్తుడు ఒక 3:30 నిమిషాల్లోనే మారు మనసు పొందాడు. కానీ మనం చిన్నప్పటి నుంచి వాక్యం చదువుతున్నాం. మన హృదయాలలో మారు మనసు ఉన్నదంటారా? హెబ్రీలకు 7:25 ఇలా రాయింది. అయితే ఈ మాటలను రాయించిన పరిశుద్ధాత్ముడే, నేను పిలువగా మీరును వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదనని మాటలు కూడా రాయించాడు. సామెతలు 1:24-26 ఉన్నదండి. నేను చెప్పినది నమ్ముడి. మీకు నచ్చినప్పుడు దేవుని వైపు తిరగడం అంత తేలికైన విషయం కాదు. పాపం అనేది పర్వతము నుండి అగాధంలోనికి పడిపోయే మార్గం లాంటిది. ఏ మనిషి అయినా అగాధంలో పడిపోతూ ఉండగా ఆగాలని కోరుకుంటే ఆగలేడు. అన్నీ లైటను అని భక్తుడు చెప్పాడు. పరిశుద్ధమైన ఆలోచన, తీవ్రమైన నమ్మకాలు అనేవి మీరు కోరినప్పుడల్లా వచ్చి వెళ్ళడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే శతాధిపతి దాసులు లాంటివి కాదు. మత్తయి 8:5 ఇలాగ వ్రాయబడినది. యోబు గ్రంథంలో గుర్తుపట్టాలి. నీ మాటలకు లోబడడానికి అవి సమ్మతించవు. నీ ఆజ్ఞకు విధేయత చూపవు. పురాతన కాలం నాటి నుండి ప్రసిద్ధి జనరలను హనీబాల్ గూర్చి ఈ విధంగా చెప్పబడింది. అతడు యుద్ధము చేసి నగరాన్ని గలిగినప్పుడు దాన్ని స్వాధీనపరుచుకోలేదు. ఆ తరువాత అతను దాన్ని క్రమక్రమంగా స్వాధీనం పరుచుకున్నప్పుడు అది అతనికి సాధ్యము కాలేదు. నిత్య జీవం విషయంలో మీరు కూడా అలాంటి జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలాగూ
మనకి మారు మనసు కావాలన్నప్పుడు మారు మనసు రాదు. మనం మారు మనసును కలిగి ఉండాలన్నప్పుడు రాదు. కానీ క్రమంగా దేవునిలో ఎదగాలి. వాక్యం చదువుతూ ఉండాలి. వాక్యమును అనుసరిస్తూ ఉండాలి. అప్పుడు ఏం చేస్తదంటే వాక్యంలో మనము ఎదుగుతూ ఉంటాం. వాక్యమును అనుసరించకపోతే మనం ఎలా ఉంటాం? యవనస్తుల ఆత్మ నాశనము చేస్తది. కానీ శరీరము పాపము చేయమనంటది. కానీ శరీరమందు పాపం కాదు. ఆత్మయందు నడుచుకోవాలి. యవనస్తులను మన పాప జీవితమును విడిచిపెట్టాలి. పాప జీవితమును విడిచిపెట్టి యెషయా 5:20లో ఉన్నది. వాడు పాపానికి దుస్తులు ధరింపచేసి దానికి రంగులు వేసి బంగారంతో కప్పి మంచి ఆకర్షణీయమైన దానిగా చేసి మిమ్మలను దాని ప్రేమలో పడేలా చేస్తుంది. ఏంటది? ఆకర్షణీయమైన దుస్తులు వేసుకుని ఆకర్షణీయమైన అవన్నీ వేసుకుని కూడా పాపంలో పడేలాగా చేస్తుంది. కానీ యవనస్తులు తమ నడతను వాక్యం చేత శుద్ధి చేసుకోవాలి. దేవుని ఎడల మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా ఏం చేయాలంటే యూత్ సండే రోజునే కాదు, ప్రతి రోజును కూడా వాక్యం చదువుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి? వాక్యం చదువుకుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. మన తల్లిదండ్రులకు కూడా ఈ రోజులో యవనస్తుల మరణాలు చాలా ఎక్కువైపోతున్నాయి. యవనస్తుల మరణాలు ఎన్నో కొన్ని 13 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలలోపు వారే ఎక్కువ చనిపోతున్నారు. ఎందుకు? వారి మనసులో పాపం ఎక్కువైపోయింది. వారి చెడు నడతన, చెడు ఆలోచనలు ఈరోజు ఫాస్ట్ ఎక్కువైపోయింది. అందువలన మరణాలు ఎక్కువైపోతున్నాయి. ఇదివరకు 80 రోజులు అన్నాడు దేవుడు. ఆయుష్ ఎంత ఇచ్చాడు? 85 సంవత్సరాలు ఉన్నాడు. అధిక బలము ఉన్న ఎడల అదేనని, అది కూడా ఆయాసము దుఃఖమే అని అన్నాడు. కానీ దేవుడిచ్చినది 50 సంవత్సరాలు కూడా బతికితే చాలా గొప్పవారే. కానీ ఈ రోజుల్లో యవనస్తులు ఎలా మరణం చేస్తున్నారు? వారి మరణము కిటికీల గుండా ఉన్నదని అని అంటున్నాడు. కానీ యవనస్తులు వాక్యం చేత తమ నడతను శుద్ధి చేసుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించండి. స్తోత్రం నాయన ప్రభా, సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. విరిగి నలిగిన హృదయం దయచేయమ, మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చూచుచున్న వారికి, వినిచున్న వారికి, ప్రతి ఒక్కరికి రక్షణ దయచే ప్రభా. యవనస్తుల వాక్యం చేత తమ నడతను శుద్ధి చేసుకునే ధన్యతను దయచే ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి నాయన ప్రభా నీ హృదయమును దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. మా గ్రామాలని, మా సంఘాలని దీవించిన ఆయన ప్రభా. నాయన ప్రభా, ఎక్కడైతే ప్రభా 2-3 నామమును కుడి ఉంటారో అక్కడ ఉంటానన్నావు నాయన ప్రభా. మా మధ్యను నువ్వు ఉన్నావని తలంచి ఉన్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. స్త్రీలనేమి పురుషులనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని, నా ప్రార్థనని పాసాన్ని చేర్చుకోమని నజరేయుడని యేసునామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దిష్టి నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నాము మా తండ్రి. ఆమేన్. సూచించిన వారి పనిను, వినిచిన వారి పనిను సదాకాలముని కృపతోడయ్యుండును గాక. ఆమేన్. వందనాలండి అందరికీ.